ఏపీలో ఖజానా ఖాళీ అయింది. పలు శాఖలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో ఆయా శాఖల మంత్రులు నిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. మరోవైపు సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి స్మూత్ గా ముందుకు వెళ్తున్నారు. ఒక్కొక్కటి అన్ని సెట్ చేస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వానికి ఏడాది లేదా 2 ఏళ్ల వరకు ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పేలా లేవు. సంపద అనేది ఓవర్ నైట్ లో సాధ్యమయ్యే పని కాదు. వాటి ఫలితాలు రావడానికి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో ఆర్థికంగా ముందుకెళ్లడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఇప్పటికే ఆయా శాఖల్లో నిధుల కొరత వేధిస్తోంది. తాజాగా మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ ఖజానాను గత సర్కార్ పూర్తిగా ఖాళీ చేసిందని ఆరోపించారు మంత్రి నారాయణ. కనీసం వసతులు కల్పించేందుకు కూడా డబ్బులు లేవన్నారు. నిధుల కోసం సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తామని చెప్పారు నారాయణ. మున్సిపల్ శాఖకు సంబంధించిన జనరల్ ఫండ్ అంతా సిఎఫ్ఎంఎస్ మొత్తం వాడేశారు గత ప్రభుత్వం. ఖజానా ఖాళీ మున్సిపాలిటీది. దాన్ని కూడా సీఎం గారితో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలనేది. ఈ ఫండ్స్ రిలీజ్ అయితే అన్ని మున్సిపాలిటీస్కి వాళ్ళకి చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి. మరోవైపు ఇటీవలే ఢిల్లీ వెళ్లిన మంత్రి సత్యకుమార్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్లను కలిసి రాష్ట్రానికి సాయం చేయాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. నిధుల కొరతను ఢిల్లీ పెద్దలకు వివరించారు. అలాగే మానవ వనరులపై పెరిగిన వ్యయాన్ని భరించడానికి వీలుగా 1000 కోట్ల రూపాయలు అందించాలని కేంద్ర పెద్దలను కోరారు. ఈ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేకంగా 1000 కోట్లు సంవత్సరానికి అదనంగా అందించాలని ఒక ఎన్వలప్ ఎన్హెచ్ఎం కింద ఒక స్పెషల్ ఎన్వలప్ని కూడా కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం కత్తి మీద సాము లాంటిది. అయితే సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించి చాలా స్మూత్ గా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమపాళ్లలో ప్రజలకు అందించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలును బ్యాన్ చేశారు. అధికారుల ఆర్భాటాలకు వెళ్లకుండా ఉన్నంతలో సర్దుకోవాలని సంకేతాలు ఇచ్చారు. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులను ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.